హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి ధ్రువుడు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. తెలుగు మంజరిలోనిది. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. ధ్రువుని తండ్రి పేరు ఉత్తానపాద మహారాజు. ఉత్తానపాద మహారాజుకి భార్యలు ఎవరు? ఉత్తానపాద మహారాజు భార్యలు సురుచీదేవి, సునీతాదేవి. సురుచీదేవికి ఎవరంటే ఇష్టం లేదు. సురుచీదేవికి తన కుమారుడైనటువంటి సురుచీదేవికి తన కుమారుడైనటువంటి ఉత్తముడు అంటే ఇష్టం లేదు. ఇష్టము. ధ్రువుడు అంటే ఇష్టం లేదు. ఉత్తానపాద మహారాజు క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఉత్తానపాద మహారాజుకి ఇంటికి ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి? ఉత్తానపాద మహారాజు ఇంటికి ఆలస్యంగా రావడానికి కారణము మంత్రి గారితో రాజకీయ విషయాలు మాట్లాడుతూ ఆలస్యమైంది. ధ్రువునికి ఉత్తానపాద మహారాజు తొడ మీద సురుచీదేవి ఎందుకు కూర్చోకూడదని చెప్పింది. ధ్రువుడిని ఉత్తానపాద మహారాజు తొడ మీద సురుచీదేవి కూర్చోకుండా కోప్పడడానికి కారణం ఏంటంటే తన సవితి అయినటువంటి సునీత కుమారుడు కారణం చేత తొడ మీద కూర్చోకూడదని చెప్పింది. ఉత్తముడు నాన్నగారిని ఏం కావాలని కోరాడు? ఉత్తముడు నాన్నగారిని మంచి కొయ్య గుర్రపు బండిని చేయించమని కోరాడు. ధ్రువుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? ధ్రువుడు అడవిలో తపస్సు చేయడానికి వెళ్ళాడు. నారదుడు ధ్రువుడిని ఏమని అడిగాడు? నారదుడు ధ్రువుడిని చూసి మహారాజు కుమారుడు అయ్యుండి కాలినడకన ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ధ్రువుడు తపస్సు చేసినటువంటి విధానాన్ని రాయండి. ధ్రువుడు ఓం నమ నారాయణాయ అంటూ తపస్సు చేస్తూ ఉన్నాడు. పెద్ద శబ్దం వినిపిస్తూ ఉంది. ఎన్ని ఆపదలు కష్టాలు వచ్చినా దేన్ని లెక్క చేయకుండా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు భూమి గజగజలాడింది పోతుంది. గొప్ప ప్రళయం అనేటువంటిది మాదిరిగా కనిపిస్తుంది. విష్ణువు ధ్రువుడికి ఇచ్చినటువంటి వరం ఏమిటి? విష్ణువు ధ్రువుడికి ఇచ్చినటువంటి వరము, నువ్వు చక్రవర్తివి అవుతావు, చాలా కాలము రాజ్యాన్ని పరిపాలించి గొప్ప కీర్తిని పొందుతావు, నీ కీర్తి ఎప్పుడు స్థిరంగా ఉండే విధంగా ఆకాశం మీద ఉత్తర దిక్కున నక్షత్రమై ఎక్కువ కాంతితో దగదగా మెరుస్తూ ఉంటావు అని దీవించి వరమిచ్చాడు. క్రింది ఖాళీలను పూరించండి. ధ్రువుడు తమ్ముని దగ్గరకు వెళ్ళి ఆడుకుంటానని తల్లితో చెప్పాడు. ఉత్తానపాద మహారాజు మంత్రి గారితో రాజకీయ విషయాలు మాట్లాడుతూ ఆలస్యమైంది. ఉత్తానపాదం తొడ మీద ఉత్తముడు కూర్చున్నాడు. పెద్ద పెద్ద మునీశ్వరులే తపస్సు సరిగ్గా చేయలేకపోతున్నారు. నారదుడు ధ్రువుడికి చెవులో మంత్రోపదేశం చేశాడు. క్రింది వాటికి వ్యతిరేక పదాలు రాయండి. దగ్గర, దూరం, పౌరుషం, అపౌరుషం, కుమారుడు, కుమార్తె, అవమానం, సన్మానం, అర్హత, అనర్హత, ప్రత్యక్షం, పరోక్షం, కష్టం, సుఖం, కీర్తి, అపకీర్తి, అన్యాయం, న్యాయం, ఆకాశం, పాతాళం, అదృష్టం, దురదృష్టం, విజయం, అపజయం. క్రింది పదాలను మీ సొంత వాక్యాల్లో రాయండి. అంతఃపురము. పాతకాలపు కోటల్లో రాజులు తమ రాణుల కోసమే ఎంతో అందమైనటువంటి అంతఃపురాలను నిర్మించేవారు. ప్రార్థించు. మనం ప్రతిరోజు ఉదయాన్నే భగవంతుని ప్రార్థించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పౌరుషం. కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేటువంటి వాటినే నిజమైనటువంటి పౌరుషము కలవాడు అంటారు. విజయము. నిరంతర కృషి మరియు పట్టుదల ఉన్నవారికి విజయం తప్పక వస్తుంది. ప్రత్యక్షం. చాలా కాలము తపస్సు చేసిన తర్వాత ఆ భక్తుడికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రళయం. సాధారణంగా ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగేటువంటి భారీ వినాశనాన్ని లేదా యుగాంతాన్ని ప్రళయము అంటారు. క్రింది పదాలకు బహువచనాలను రూపాలను రాయండి. కొయ్యబొమ్మ, కొయ్యబొమ్మలు, గుర్రం, గుర్రాలు, అడవి, అడవులు, అవమానం, అవమానాలు, మహిమ, మహిమలు, దేవత, దేవతలు. పదకేలి దాంట్లో నామవాచకాలని రాయండి. విష్ణువు, ధ్రువుడు, ఉత్తానపాద మహారాజు, సునీత, సురుచి. క్రింది వాటిని విడదీసి రాయండి. నేను ప్లస్ ఇంట్లో, మునీశ్వరులు, ముని ప్లస్ ఈశ్వరులు, మునీంద్ర, ముని ప్లస్ ఇంద్ర, 5 ఏళ్ళు, 5 ప్లస్ ఏళ్ళు.